వార్డు మెంబర్కో పోటీ చేసి ఓడిపోతేనే ఇక మళ్ళా ముఖం చూడరు, జనాల ముఖం చూడరు. అట్లాంటిది నేను 2 సార్లు ఓడిపోయి 3వసారి కూడా పోటీ చేస్తున్నా. దయచేసి మిమ్మల్ని నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నా, మీరే నా కుటుంబ సభ్యులు. మీ కుటుంబ సభ్యుల్ని, మీ బిడ్డను, మీ తమ్ముల్ని, మీ అన్నను సాదుకున్నా మీ చేతుల్లో ఉంది, చంపుకున్నా మీ చేతుల్లో ఉంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి అందరూ. ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో మీరందరూ ఓటేస్తే నా ముఖం మీకు మళ్ళీ కనబడుతుంది. ఈసారి ఏమైనా అయితే నాకు తట్టుకునే శక్తి లేదమ్మా, ఇప్పటికీ 2 సార్లు ఓడిపోయినా. దయచేసి మా అమ్మలు, అక్కలు, చెల్లెలు ఆలోచించండి. ఈసారి ఏమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు. ఇప్పటికి 2 సార్లు ఓడిపోయినమ్మా. నేనేం తప్పు చేయలే, వాళ్ళలాగా దోసుక తినలే, వాళ్ళలాగా అరాచకాలు చేయలే. ఒక్క అవకాశం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. జీవితంలో మీరు ఎంతో మందికి ఓట్లేసిండ్రు, ఎంతో మందిని గెలిపించిండ్రు. ఇంకా ఎంతో మందిని గెలిపించే అవకాశం మీకు ఉంటుంది, భవిష్యత్తులో ఓట్లేసే అవకాశం ఉంటుంది. నేను మీ అందరి కాళ్ళు మొక్కి వేడుకుంటున్నా. ఒక్క అవకాశం నవంబర్ 30 తారీఖు నాడు నా కోసం ఓటేయండి. మీకు 5 సంవత్సరాలు కాదు, నా జీవితం అంతా, నా చివరి శ్వాస వరకు మిమ్మల్ని కంటికి రెప్పలుగా చూసుకుంటా అని చెప్పి మీ అందరికీ మాట్లాడుతున్నా. ఒక్కసారి చేతి గుర్తుకే అంటే అందరూ దయచేసి చేయవచ్చు చెప్పండి. చేతి గుర్తుకే అందరు చేయవచ్చు, అందరు చేతి గుర్తుకే జై కాంగ్రెస్. అందరు గెలిపిస్తారు కదమ్మా.